తాతయ్య, ఈసారి నీ పుట్టినరోజు పట్నంలో కుర్రోళ్ళు చేసుకునేటట్టు చాలా గ్రాండ్ గా చేస్తా. దీనికి మీరు ఎవరు అబ్జెక్ట్ చేయరుగా? కుర్రాళ్ళు జరుపుకునేలాగా అంటే నేను ముసలాడినానా? మనం యూత్. ఐఎమ్ an young, energetic, enthusiastic and evergreen boy of just 67 years. అరే వా, మంచి కిక్ ఇచ్చేయచ్చు. శరణ్య, మా అమ్మ చేతి వంట ఒక్కసారి తిన్నావంటే ఎప్పుడు ఇక్కడే ఉండిపోతావు. అవునా? అవును, మా వదిన చేతి వంటకు అలవాటు పడితే వదిలిపెట్టవు. అంత బాగుంటుంది తెలుసా? రేయ్, ఏంట తిండి? నీ వయసులో నేను మేక, కోడి, రొయ్య, పీత తేడా లేకుండా తెగ తినేవాడిని. తినండి తినండి, కంచాల్లో ఒక్క మెతుకు మిగలకుండా తినేయాలి. రేయ్, కంగారులో కంచం తినేయి. చాలే తినరా. తినండి అంకుల్, పర్లేదు. ఎందుకు మొహమాట పడతారు? మనోళ్ళే అంతా. మనల్లా అనుకోండి. మొహమాట పడకుండా తినండి. నాకు అసలు ఇదే నచ్చలేదు. ఏం బాగోలేదు. ఏమ్మా, ఏమైంది? అసలు రుచి పచ్చి లేదు. మనుషులు తినేదేనా ఇది? థ్యాంక్స్ అమ్మా శరణ్య. నేనేం చేసినా వీళ్ళంతా బాగుంది బాగుందని తినేస్తారు. ఎప్పుడూ బాగుందని తినేయడమేనా? బాలేదని చెప్తేనే కదా నాకు తెలిసేది. పోన్లే, ఈ రోజు శరణ్య అయినా చెప్పింది. రేపటి నుంచి ఎంత బాగా చేయాలో అంత బాగా చేస్తాను. సరేనా? సరికాదమ్మా, ఎవరైనా కమ్మగా వండి కడుపు నిండా తినిపిస్తారు, కానీ నువ్వు ప్రేమగా వండి మనసు నిండా తినిపిస్తావు. ఏం రుచి దేనికి వస్తుందమ్మా? వీణ్ణి వదిలించుకోవడానికి వాళ్ళందరినీ ఇరిటేట్ చేశాను. బ్రహ్మాండమైన ఫుడ్ మిస్ అయ్యాను. కడుపు మాడిపోతుంది. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే ఇంత లేట్ ఏంట్రా? కూర్చో. నీకేంటి బాబాయ్, హాయిగా వచ్చి కూర్చొని తాగుతావు. లోపల అందరూ పడుకున్నారని కన్ఫర్మ్ చేసుకుని వచ్చేసరికి ఈ టైం అయింది. సరే, నా పెగ్గి. రేయ్, సరే గాని ఆ అమ్మాయి ఎవర్రా? ఫ్రెండ్, ఊరు చూపిద్దామని తీసుకొచ్చా. అబ్బా, అందరిలా నేను కూడా నీకు పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? రే, ఆ అమ్మాయి నువ్వు ప్రేమిస్తున్నావు కదా? మొదట్లో ప్రేమించేవాడినే బాబాయ్, కానీ రాను రాను అది ఒక అరుంధతి, చంద్రముఖి, కాంచనాలా కనిపిస్తుంది బాబాయ్. రే, అరే పిచ్చోడా, ప్రతి మనిషిలోని ఏదో లోపం ఉంటుందిరా. మన ప్రేమ వాళ్ళ లోపాలని మార్చేలా ఉండాలి గాని వాళ్ళ లోపాలకి భయపడి మన ప్రేమను వదులుకోకూడదురా. అంతే అంటావా? సరే అయితే. పగలంతా ఫ్యాక్టరీ, రాత్రైతే లోన్లీనెస్. లైఫ్ అంతా చాలా మెకానికల్ అయిపోయిందిరా. నిజమే, కానీ నేను హ్యాపీరా. మొత్తం నా ప్రాపర్టీసు, ఫ్యాక్టరీసు అన్నీ నా కొడుకు పేరున రాసి నేను రిలాక్స్ అవబోతున్నాను రా. ఇక నాకు ఏ బాధ్యతలు, టెన్షన్స్ ఉండవురా. నువ్వు హ్యాపీరా, నీకో కొడుకున్నాడు, వాడికి బాధ్యతలు అప్పచెప్పి నువ్వు రిలాక్స్ అవుతున్నావు. నేనెవరికి అప్పచెప్పాలి? ఎప్పుడు రిలాక్స్ అవ్వాలి? అది నిజమే. నీకో కూతురుందిగా? ఉంటే చిన్నప్పటి నుంచి నీ కూతురు మా వాడికి బాగా తెలుసు. ఒరేయ్, నీ కూతుర్ని మా వాడికిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటావు? నా కూతురు నన్ను ఫాదర్గానే యాక్సెప్ట్ చేయడం లేదు. నేను చూపించిన పెళ్లి కొడుకుని ఒప్పుకుంటుందంటావా? అదే నిజమే. ఆ విషయం నేను చూసుకుంటాను అంకుల్, మీరు కూల్గా ఉండండి. ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నాను? పెద్దవాడిని, నువ్వు నేను చెప్పినట్టు వినాల్సిందే. సర్లే, నేను చిన్నవాడినైనా ఏది మంచో ఏది చెడో నాకు బాగా తెలుసు. ప్రతిసారి నీ మాట వినాలంటే ఎలా? ఈసారి నువ్వు నా మాట వినాల్సిందంటే. ఏంట్రా నీ మాట వినేది? నేను చెప్పినట్టు విని నోరు మూసుకుని. మా ఆయన ఎందుకు నోరు మూసుకుని ఉండాలి? అక్క, బావగారికి మీరైనా చెప్పండి. ఆయనకెవరు ఏం చెప్పక్కర్లేదు. మరిదిగానే మా ఆయన మాట ప్రకారం నడుచుకోమని చెప్పు.
రే ఏంట్రా గొడవ? ఏంటి బాబు, మాది చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీ అన్నా, పెద్ద బ్యాటిల్ ఫ్యామిలీలా ఉందే. చూడండి నాన్నగారు, 5 సంవత్సరాల నుంచి లిటిగేషన్ లో ఉన్న మన 10 ఎకరాల తోట అన్నయ్య పిచ్చి కుక్కలా తిరిగి మరీ సంపాదించాడు. అందుకే అది నీకే చెందాలంటే అస్సలు వినట్లేదు నాన్నగారు. అది కాదు నాన్న, నేను రాజకీయాలని కోర్టు పనులని బయట తిరుగుతూ ఉంటాను. వాడు ఇంటి పని అంతా మొత్తం నెత్తిరేసి మోస్తూ ఉంటాడు. అది కాకుండా వాడికి 2 ఆడపిల్లలు కూడా. అందుకే ఈ ఆస్తి వాడి పేరు రిజిస్టర్ చేస్తాను. పెద్దవాడిని, నేను చెప్పింది వినకుండా నాకేదో సమాధానం చెప్తున్నాడు. ఇదిగో నాకు అవన్నీ సంబంధం లేదు, నువ్వు వినాల్సిందంతే. బాగా గట్టిగా అరవండి, ఇంటికి పెగిరిపోవాలంతే. మండు ఐలు పీకి పారేసి 3 అంతస్తులు మేడేసి పారేస్తాను. ఇంకా గట్టిగా అరవండి. చూడండి, ఎవరు ఎక్కువ గట్టిగా అరిస్తే ఆస్తి మొత్తం వాళ్ళ పేరు రాసి పారేస్తాను. చూసుకోండి ఛాన్స్. అమ్మో వదిలేండి. మాకొద్దు, నువ్వు చెప్పినట్టే వింటాను నాన్న. నేను కూడా మీరు చెప్పినట్టే వింటాను. అన్నదమ్ముల శత్రుత్వం ఆజన్మాంతం అంటారు. మరి మీరేంట్రా, ఎంత పెద్ద డబ్బు వస్తే అది అన్న పిల్లలకి చెందాలని తమ్ముడు, తమ్ముడు పిల్లలకి చెందాలని అన్న. ఏంట్రా ఈ దెబ్బలాట? నాకు చాలా గర్వంగా ఉందిరా. జీవితాంతం ఇలా ఉండండి చాలు. ఆస్తి ఎవరికి, డబ్బు ఎవరికి, తర్వాత చూద్దాం. అర్థమైందా వాళ్ళ వాదన? అది యుద్ధం కాదు, ఇండివిజువాలిటీ పేరుతో సొంత పిల్లల్ని దూరం చేసుకుంటున్న ఈ రోజుల్లో అన్నదమ్ముల పిల్లల్ని కూడా సొంత పిల్లల్లా ప్రేమిస్తారు మా వాళ్ళు. అందరినీ వద్దనుకొని ఇరుకిళ్ళల్లో ఉండే మోడర్న్ ఫ్యామిలీ కాదు మాది, మీనింగ్ఫుల్ ఫ్యామిలీ. కుటుంబం అనే పదానికి అర్థంలా ఉంటుంది. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. అంతా బానే ఉంది. కుర్రోడ్లో పుట్టినరోజు చేస్తారంటే ఏదో అనుకొని వచ్చాను. ఇంతేనా? ఎందుకురా అంత కంగారు? ముందు ఇల్లు అలకాలి, తర్వాత ముగ్గులేయాలి, తోరణాలు కట్టాలి, స్వాగతాలు పలకాలి, ఇంకా చాలా ఉందిరా. ఆ తర్వాత చూడు. Please subscribe for more videos.